ఈరోజు చిలకలూరుపేట పురపాలక సంఘ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో స్వర్ణాంధ్రప్రదేశ్ ఎట్ ది రేట్ ఆఫ్ 2047 విజన్ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో స్టార్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు, బీజేపీ సమన్వయకర్త జయరామరెడ్డి, జనసేన సమన్వయకర్త తోటా రాజా రమేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా తోటా రాజా రమేష్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు ఆల్రెడీ 3 పథకాలు స్టార్ట్ చేశారని, రేపు దీపావళికి గ్యాస్ సిలిండర్లకు కూడా 3 ఉచితంగా ఇచ్చే విధానం స్టార్ట్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు చిలకలూరుపేట శాసనసభ్యులు మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ టిఫనీ గారికి, కమిషనర్ గారు గారికి, అదేవిధంగా రాకపోతే సంవత్సరాలు పెద్దలు, కౌన్సిలర్లు అందరికీ, ముఖ్యంగా స్టేజ్ ఉన్నటువంటి మహిళలకి, ప్రజానికానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్యంగా వికసిత్ భారత్ 2047 2047 సంవత్సరానికి భారతదేశం 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని స్వాతంత్ర వేడుకలకు నిర్వహించుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి క్రమంలో భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ప్రపంచ దేశంలో మొత్తం 3 స్థలాలు భారతదేశం కూడా ఉండాలి అంటే ముఖ్యంగా భారతదేశం రాజకీయంగా వచ్చి ఎవరైనా అవినీతి రహిత సమాజం ఏర్పడినప్పుడే వికసిత్ భారత్ ఏర్పడింది నా యొక్క ఉద్దేశం. ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఒక విజన్ ఉన్నటువంటి నాయకులు ఈ దేశంలో ఉంటే కంపల్సరీగా ప్రపంచ దేశంలో భారతదేశం మొట్టమొదటి స్థానంలో ఉంటుందని ఈ సభలో ఎలా తెలియజేస్తున్నారు. అటువంటి నాయకుల్లో ప్రప్రదంగా ఉండేటువంటి వ్యక్తులు నారా చంద్రబాబు నాయుడు గారు. మనందరికీ తెలుసు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తూ ఏ విధంగా హైదరాబాద్ కావచ్చు, రాష్ట్రం కావచ్చు, ఏ విధంగా నడిపించారో అందరూ తెలిసింది. అటువంటి నాయకులు ఈ దేశానికి అవసరం. ఆ దశలో నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఈ దేశంలో ఏదైతే మౌలిక వసతులు కావచ్చు, రహదారులు కావచ్చు, విద్య వైద్యం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, శేషం టెక్నాలజీ ప్రతి ఒక్క వ్యవస్థలో పురోగతి సాధిస్తే కంపల్సరీగా భారతదేశం నంబర్ 1 పొజిషన్కి వెళ్తుంది ఈ సభలో తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే గత వైసీపీ ప్రభుత్వం వెలువడింది 2024లో మన ఎన్డీఏ ప్రజా ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మనకి సూపర్ 6 పథకాలు ప్రజానికి ఏ విధంగా అందిస్తారో ఆ రోజు కరపత్రాల ద్వారా ప్రతి ఇంటికి మనం వెళ్ళి చెప్పడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన మనుషులే కొంత సమయంలో ఇవన్నీ మేము నెరవేరుస్తామని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు. మనకి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద ప్రజలు కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది పెట్టేటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశారు. తర్వాత పేదవాడికి అన్నం ఆకలి తీర్చేటువంటి పథకం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గంలో ఈరోజు పేదవాడికి కడుపులు 5 రూపాయల కడుపులు పథకాలు కూడా ఈరోజు మనం ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దాని ద్వారా ప్రజానికానికి ఆకలి తీరుస్తున్నాం. అదేవిధంగా రైతులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి మహిళకి 3 సిలిండర్లు ఏర్పాటు చేస్తా ఉన్నాం. అది కూడా రేపు దీపావళికి నారా చంద్రబాబు నాయుడు గారు దీపావళికి ఆ స్కీమ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, నిజాయితీ నాయకులు, ముందు చూపుల నాయకులు, విజన్ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో 2047 ఈ భారతదేశం ప్రపంచ పటంలో 1 స్థానానికి చేరుతుందని సభగా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు నుంచి ప్రతిపాటి పుల్లారావు గురించి ఈ సభలో 2 మాటలు చెప్పదలుచుకున్నారు. గత 20 రోజుల క్రితం అనుకోకుండా విజయవాడ
వాళ్ళకి విపత్తు వచ్చింది, వరద వచ్చింది. ఎంతో మంది ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరిగింది. కానీ ఒక రాజకీయ నాయకుడు, ప్రజానాయకుడు, ఒక ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉంటాడో అనేది మనం చూడదగ్గ నాయకుడు ఉన్నాడని నారా చంద్రబాబు నాయుడు గారు. 70 సంవత్సరాల పేపడినటువంటి నాయకులు 20 సంవత్సరాలు యువకులతో పాటు పోటీ పడుతూ ప్రతిరోజు నిరంతరం ఏదైతే శ్రమించిందో ఆ పరిసర ప్రాంతాలు తిరుగుతూ, బస్సులో ఉంటూ, టాటాలు ఎగుతూ, పేద ప్రజల మధ్య వారి యొక్క కష్ట నష్టాలను పాలు పంచుకొని ఏ ఒక్కరికి కూడా నష్టం చెందిన వారికి అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క సమస్యను తీర్చినటువంటి నాయకులు శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కలపడం చాలా అదృష్టం. అదేవిధంగా చంద్రబాబుపేట నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతిపాటి పొలాలంటే 30 సంవత్సరాలుగా ప్రదర్శన పెట్టింది. పొలాలను కూడా 10 రోజులు విజయవాడలో ఉంటూ కొన్ని డివిజన్లు ఆయన ప్రయాణం జరిగింది ముఖ్యమంత్రి గారు. అధికారులను, ఎమ్మెల్యేని, మంత్రుల్ని ఆ 15 రోజులు విజయవాడ ప్రజలకు అందుబాటులో ఉంచి ఆ విపత్తు నుంచి బయటపడే విధంగా పొలాలను చేసినటువంటి కృషి ఎంతో చెప్పదగ్గదు. మా పార్టీ నాయకులు కార్యక్రమం చాలా మంది నాకు ఫోన్ చేశారు. పొలారావు గారు 15 రోజుల నుంచి చూడాలి, మన విజయవాడ ఫ్రెండ్లో కష్టపడ్డారు వెంటనే గారు. ఆ సమయంలో నాకు కొంచెం జ్వరం రావడం వల్ల నేను పొలారావు గారితో అక్కడ నేను తేలికాడాల్సినప్పుడు నిజంగా ఇటువంటి నాయకులు ఈ రాష్ట్రానికి మన చంద్రబాబు చెక్కడం మన అదృష్టం. ఇటువంటి